కృష్ణమోహన్, ఏంటి వరంగల్లో కౌంటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు, వాళ్ళ వెనకాల సెకండ్ ప్లేస్ లో ఎవరు కనిపిస్తున్నారు? వరంగల్లో అయితే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు లేదా అందరి అంచనా తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. కడియం కావ్య ఇప్పటివరకు మనకు మూడు రౌండ్లు అఫీషియల్గా పూర్తయినటువంటి రిజల్ట్ ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే మొత్తం 43,118 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ లీడ్లో ఉంది. రెండో స్థానంలోకి వచ్చేసరికి బీజేపీ ఉంది. ఇక్కడ మొత్తం కాంగ్రెస్ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ 127,422 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీకి సంబంధించి 84,400 ఓట్లను సాధించింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 56,450 ఓట్లను సాధించింది. అయితే మొత్తంగా మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 43,018 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. ఇప్పుడు 4వ రౌండ్ 5వ రౌండ్కి సంబంధించి కూడా కౌంటింగ్ పూర్తయింది. ఈ 2 రౌండ్లలో కూడా అఫీషియల్గా రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ కూడా ఈ 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇక్కడ కూడా రెండో రౌండ్లో బీజేపీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి విషయంలో కావచ్చు ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తం కావడం, తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పార్టీ పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది అనేది చేస్తుంది. అది ఇక్కడ బీజేపీకి కొంత కలిసి వచ్చింది. అదే దాంతో బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చిందని చెప్పచ్చు. కొంత వెస్ట్లో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య టఫ్గా నడిచిందని చెప్పచ్చు. పరకాలకు వచ్చేసరికి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య టఫ్గా కనిపించింది ఇప్పటివరకు వచ్చినటువంటి 3 రౌండ్లు. తర్వాత పాలకుర్తి కావచ్చు, తర్వాత భూపాలపల్లి కావచ్చు, తర్వాత వరంగల్ ఈస్ట్కు సంబంధించి కావచ్చు, తర్వాత స్టేషన్ గన్పూర్ కావచ్చు. ఈ నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మరో 2 రౌండ్లకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావాల్సి ఉంది. మొత్తం ఈ రౌండ్లన్నీ పూర్తయ్యేసరికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధిక్యత ఉంది. ఇది 3వ రౌండ్ కాదు, 4వ రౌండ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇది. సౌజన్య, మొత్తం 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 43,018 ఓట్లు పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొదటి నుంచి కూడా ఓటింగ్ సరళి కావచ్చు, లేకపోతే అర్బన్ ఓటింగు, రూరల్ ఓటింగు, రకరకాలైనటువంటి ఈక్వేషన్స్, వీటన్నిటి మీద కూడా 2 పార్టీలు, ఇటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక లెక్కలు అనేక అంచనాలతో వచ్చింది. ఈసారి తమ పర్ఫార్మెన్స్ కావచ్చు లేదా అక్కడ పడినటువంటి ఓటింగ్ సరళి కావచ్చు, తర్వాత అనేక రకాలైన అంశాలు తమకు ఓట్ బ్యాంకును ఎక్కువ పెంచుతాయి అనే దాంతో ధీమా వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇక్కడ వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా వరంగల్కి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను తీసుకొస్తాం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి 6 గ్యారంటీల పథకాలు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వరంగల్ డెవలప్మెంట్ చేస్తామనేది చెప్పుకుంటూ వచ్చారు. అవి ప్రజలు నమ్మారనేది ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ను బట్టి అర్థమవుతుందని చెప్పచ్చు. ప్రధానంగా ఇవే వరంగల్కి సంబంధించినటువంటి ఐటీ పరిశ్రమల అభివృద్ధి కావచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నటువంటి వరంగల్గా నిలుస్తుంది. కాబట్టి ఈ యూత్ ఎక్కువగా బీజేపీ వైపు ఉంటుంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. కానీ చూస్తే ఇటు అర్బన్లో కూడా బీజేపీ అనుకున్నంతగా అయితే ఓట్ బ్యాంక్ రాలేదని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. 5వ రౌండ్ కావచ్చు, ఇంకోటి 6వ రౌండ్కి సంబంధించిన కూడా కౌంటింగ్ అయితే పూర్తయింది. 4 రౌండ్ల కౌంటింగ్ సంబంధించి మాత్రమే ఇప్పటివరకు అఫీషియల్గా ఇచ్చారు. 5, 6 రౌండ్లకు సంబంధించి కూడా 7 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలోనే కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఉందనేది మనకు స్పష్టమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇదే ట్రెండ్స్ కంటిన్యూ అవకాశం అయ్యే కనిపిస్తుంది. ఎందుకంటే 1, 2, 3, 4 ఈ 4 రౌండ్స్కు సంబంధించినటువంటి చూస్తే ఇప్పుడు అఫీషియల్గా రావాల్సినటువంటి 5, 6 రౌండ్లలో కూడా సేమ్ ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ సంబంధించి 3rd ప్లేస్లో ఉంది, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది, కాంగ్రెస్ మొదటి ప్లేస్లోనే ఉంది. కడియం కావ్యకు సంబంధించి 4 రౌండ్లలోనే 43,000 పైగా మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది ఇక్కడి నుంచి దాదాపు 1,00,000 మెజారిటీ తోటి ఇక్కడి నుంచి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ వస్తుంది. ఆ వైపుగా అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ కౌంటింగ్ తర్వాత కూడా ఆ అంచనాలు ఇంకా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మొదటి నుంచి భావిస్తున్నట్టుగా 1,00,000 కంటే ఎక్కువ మెజారిటీ ఇక్కడి నుంచి సాధించడానికి అవకాశం ఉంటుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే 4 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించిన అఫీషియల్ రిజల్ట్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు కూడా 43,000 మెజారిటీ ఉంది. మిగతా 2 రౌండ్లు కూడా పూర్తయినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్
రిజల్ట్ వస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే వర్ధనపేటకు సంబంధించి కావచ్చు, స్టేషన్ గన్పూర్, ఈ రెండింటికి సంబంధించి అందరిలోనే ఆసక్తి ఉంది. ఎందుకు అంటే స్టేషన్ గన్పూర్ ఏమో కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత వర్ధనపేటకు సంబంధించేమో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పనిచేసినటువంటి బీజేపీ నుంచి నిలబడినటువంటి ఆరూరి రమేష్కు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చాలా ఆసక్తి ఉంది. మనం వర్ధనపేటకు సంబంధించి చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. మొదటి రౌండ్లోనే 5,642 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో కూడా 5,024 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్కి వచ్చేసరికి 5,312 వచ్చాయి. నాలుగో రౌండ్లో కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి సొంత నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. ఇక స్టేషన్ గన్పూర్కి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడో రౌండ్లోనే 9,701 ఓట్లు వచ్చాయి. ఆ రౌండ్లో బీజేపీకి కేవలం 2,427 ఓట్లే వచ్చాయి. అంటే ఇటు వర్ధనపేటకు సంబంధించి కావచ్చు, ఇటు స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వస్తున్న రిజల్ట్ను ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ అభ్యర్థులకు సొంత నియోజకవర్గాలుగా వాటిని చూస్తారు కాబట్టి. కానీ ఇక్కడ 2 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెసే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. మొత్తంగా సౌజన్య వరంగల్కి సంబంధించి వరంగల్ పార్లమెంట్లో మొదటి నుంచి చెప్పుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. పూర్తిగా ఇక్కడ గెలుపు ధీమా ఎట్లయితే వ్యక్తం చేసుకున్నదో దాని అంచనాలకు తగ్గట్టుగానే రిజల్ట్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు సౌజన్య.